తండ్రి. హలో వద్దప్ప, నేనేమన్నా పంతులు కలిసి ఉండగా నీవు తమ్ముడు నాది కలిసి కూర్చొని పెళ్లి కదా పరారి కుశోడ సమాధానమంటున్నావా? అలాగే తెలుపుడే తప్ప తలుపు చిన్నాగిరెడ్డి అవకొండ చిన్నాగిరెడ్డి అంటే మీరేనమాట. భవ చక్రవర్తి పాడిగొండ పరిపట్టములు ఏడడానికి రాజ్యము, వేలడానికి రాజ్యము, ఎక్కడానికి వేణిగులు, ఎక్కటానికే ఏనుగులు. ఏనుగులు? అవును, ఏనుగులు ఎక్కుతావా? ఎక్కే ఏనుగులు సవాలు చేసే గురాలు. ఏనుగులు ఎక్కుతావు నువ్వు? అవునురా. ఏనుగు అంత హైట్ ఉంటుంది కదా, ఎట్లా నువ్వు ఎక్కేదే? ఓ కొనుక్కొని ఏనుగు అంత హైట్ ఉంటుంది కదా, ఎట్లా నువ్వు ఎక్కేదే అని కొనుక్కొని వాడు ఎక్కుతావు కదా. రెడ్డివారి పేరు చెప్తే ఏమి కూడా కాళ్ళు ముందర కాళ్ళ కింద కొంచితే ఓహో బొహబోలే కట్టు, తొండ ముందుకు చేస్తే తొండ మీద పైన మనకేమనుకో నీకన్నా పుట్టుకోవచ్చు. ఏమో చెప్తారు వీడు, నీకు మామూలు గది ఎరుకుంటే ఎక్కడానికి ఏనుగులు గురాలు. గురాలు? అవును, గురాలు కూడా ఎక్కుతావు నువ్వు? నేల పారాడేదే లేదు. నువ్వు పారేస్తాం మేము. నువ్వు ఎక్కుతావు గురుము? దినానికి ఎన్ని ఎక్కుతావా? రెడ్డి వారు ఎక్కే గురుము ఒకటే. నువ్వు ఎక్కే గురుము ఆడదా మగుతుంది? ఏమో మేపన్నా కూడా దిక్కలేదా? ఏమో కూలిస్తావు ముందు చూసుకో, మేము మేపుతాం. ఆడదా మగుతుంది పెరిగి చూసుకో. మేము నువ్వేం టైట్ ఉండవు, ఎట్లా ఎక్కుతావు? నిదానంగా ఏ నా కళ్ళకి నేను ఒకడే మొగుడు ఎంత బాధ పెట్టుకుంటున్నావు? 36 అంటే ఎక్కడానికి ఏనుగులు, తోలడానికి గుర్రాలు. అవునా? అప్పా నీ గురించి ఇంకా తెలుసుకొని తెలుపురే తప్ప పాకనాటి కుటుంబంలో పోతరెడ్డిరా? పోతరెడ్డి? అవును. ఇట్లా నువ్వు పోతే నేను గంగం పోత పిల్లలు ఇట్లా ఉండేది. చూసుకొని కొట్టుకో, క్యారెట్ దెబ్బతిని చూసుకొని కొట్టుకో అని. ఇంకా బిడ్డలు లేరు ఆయన పోయే నా బాధ. చెప్పు చెప్పేది నీకు మాకు లేవా అని డైలీ కొట్టుకుంటావా? అవును. అమ్మని
చంద్రహాయుధము యావురా ఇదే చంద్రాయుధము తగ్గుతుంది నా కొడుక నాకే తెలిసి శీతాలు పెట్టేయండి ఏం కర్మరా స్వామి ఏమో అప్పు చేసినావు స్వామి తప్పు చేసిందా మాట్లాడేది నువ్వు మీ అమ్మ సొమ్మిది నేను కన్నా ఎక్కడ కర్మరా స్వామి అబ్బా కొడుక నువ్వు మాట్లాడే మాటలు మాకు అర్థమవుతాయా మేము మాట్లాడే మాటలు అర్థం కాదురా అర్థం కాలేదు అర్థం వేసుకోవాలా అదే అర్థం వేసుకోవాలి అర్థం చెప్తే నేను ఐవాన్ పంపు కట్టిపెట్టే ముందుగా ఉంటావు నువ్వు అదే తెలియకు మాట అంటావు లేప ఏమప్పా లేరా ఏమో పని నువ్వు ఏమి ఏమని నువ్వు అంటే నీ పేరు చెప్తే పాలు తాకుండా పసిపెట్టు పాలు తాగురా ఏమి తాగుతారా సరే ముగ్గురు చూస్తే పాలు తాగే పసిపెట్టు యాలు చెప్పు ఏమట్లా నీకేం కాయిదా ఉందో మా అమ్మతో నేను రిటైర్డ్ అయిపోతానంటే అయిపో ఏమో ఈ నమ్మకం పర్వాలేదప్ప అప్ప మరి తన గురించి తెలుసుకొని తెలుపులేదప్ప సంతానం గురించి తెలుపుకుంటున్నావా 6 మంది కూడా సంపతి నాకేరా 6 మంది కొడుకులు నీకే అవును అబ్బా నీకు నిద్రకి వచ్చిన చేస్తావు కాదు వరకు జమీన్లు అట్లా పెన్నీళ్ళు అట్లా పంపులు అట్లా ఇదే నాకు బాధ రేపు వారికి ఏమి తక్కువ 6 మంది కొడుకులు అంటే అంతా లాక్డౌన్ అవడే కదా వాళ్ళకంతా దినాలంతా అయిపోయింది అయ్యా పెన్నీళ్ళు అయిపోయింది అయ్యా 6 మంది కుమారులకి పెళ్లి చేసినాము కదా ఇంక నీకు కొనుక్కుంది ఏమడిది షష్టి పూర్తి అట్లంటే 60 ఏళ్ళకి చేస్తారు పెళ్ళానికి మొగుడికి ఎట్లది బాత్రూంలో గుగ్గు పెట్టి బట్టలంతా తీసేసి పసుపు కుంకుమ అంతా పెట్టుకుంటూ వస్తారు ముక్కుకే పెట్టి ముక్కు కుంకుమ పెట్టి అప్పుడు ఎత్తిపోయి చెప్పులకి ఎత్తిపోయి పేడంతా కొడతారు నీ మగానికి ఎవరు మగానికి అది ఎవరు పర్వాలేదు 6 మంది కొడుకులు 6 మంది కోడాలు 6 మంది కోడళ్ళు పర్వాలే 100 మంది కూలివాళ్ళు 100 మంది నాలాంటి కూలి వాళ్ళు 12 మంది పాలికాపులు 12 మంది పాలికాపులు ఏలడానికి రాజ్యము వేలడానికి రాజ్యము ఎక్కడ బంగారు టూకు తీయాలి ఎక్కడ బంగారు టోకు తీయాలో రెడ్డి వారికి ఎక్కిన దొరమే అయిన పుల్లే తొక్కిన దొరమే పాల్గొన్నప్పుడు బట్టల్లో మనకేం తక్కువ మోటుగా ఉన్న కాటు బాగుంది నాకేమీ కరువు లేదంటున్నావు దానికి ఏనుగులు తోడడానికి గుర్రాలు 6 మంది కొడుకులు 6 మంది కొడాలు నాకేమి కరువు లేదు ఏమి తక్కువరా ఏమీ కరువు లేదా ఏమి కొనువా మరి కటింగ్ చేసుకునే కాదు రెడ్డి వారు ఆచారము కావ్యా ఇదేరా రెడ్డి వారికి గిరిజ నీ పాదాలు నాకు అందలేదు అందుకే నేను నా పాదాలకు నేనే ముక్కుంటున్నాను జంపు నేను అందలేదా
ఐదు చేస్తూ అందులో జోని ఏళ్ళ కోపం చేసుకుంటావు రా